జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోం, అట్లా చేస్తే దక్షిణాదికి తీరని నష్టం. అఖిలపక్ష భేటీలో నేతల వెల్లడి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం. అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదిరించాలి. బట్టి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అక్బరుద్దీన్ ఓవైసీ పోరాటాన్ని కొనసాగిద్దాం. కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ దూరం. వాళ్ళు దూరమే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ చాలా చిన్నది. ఇక జాన్ వెస్లీ గారు సిపిఐ అది పెద్దగా ఉన్నా లేనట్టే. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే పొత్తులో భాగంగా ఉన్నారో వాళ్ళే వచ్చి కూర్చున్నారు, వాళ్ళే కలిసి పోరాడదామంటాను. ఇక బీజేపీ అనేది కేంద్రంలో ఉన్నది, అది ఎట్లొస్తుంది? రాదు. చేసేదే బిల్లు వాళ్ళే. డీలిమిటేషన్కి సంబంధించి లొల్లి పెట్టించే ఆలోచనలో ఉన్నదే బీజేపీ. వాళ్ళు ఎట్లా వస్తారు? ఇక బీఆర్ఎస్ మీకు ప్రతిపక్షం పార్టీ అనే. బీఆర్ఎస్ ప్రతిపక్షం పార్టీ దాని ఓన్ స్టాండ్ తీసుకొని వాళ్ళు కొట్లాడే అవకాశం ఉంటుంది. మీతోటి కొట్లాడే అవకాశం వాళ్ళు ఎందుకు చేస్తారు? మీకు వాళ్ళకు రోజు పాము మింగిస లెక్కనే లొల్లిలు అవుతా అండి. మీ దగ్గరికి వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు జీరో అవుతారు. కాబట్టి ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీకి ఉన్నది. ఇది మరి ఎట్లా కాదు, అసలు మీరు కాదు దీని మీద. డీలిమిటేషన్కు మేము ఒప్పుకోమని రాహుల్ గాంధీ కదా చెప్పవలసింది. మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు రాహుల్ గాంధీ కింద పనిచేస్తాను. రాహుల్ గాంధీ కింద పనిచేసినప్పుడు మీరెట్లా ఈ సమావేశాలు పెట్టి డీలిమిటేషన్కు మేము ఒప్పుకోమని కథలు పడుతున్నారు? ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీను ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలకు ఇది పెనుముప్పు అని. ఇక్కడ బండి సంజయ్ వ్యతిరేకించాడు, ఎందుకంటే అక్కడ వాళ్ళ మోడీకి ఈయన లోబడి ఉంటారు. చూడండి, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కిక్కురు మనకుంటుండు. కేంద్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంటే కిక్కురు మనకుంటుండు. ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ సైలెంట్గా ఉన్నారు. ఇక బండి సంజయ్ అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇక్కడ అధికారం లేరు, ఈయన కిక్కురు మనకుంటున్నాడు. వీళ్ళ పార్టీల స్టాండ్లతోటి వీళ్ళు కాలం గడుపుతాను.